నేను ఈ వీడియోకి స్టార్టింగ్లోనే చెప్తున్నాను, ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇలానే చేస్తారు. Sure, please provide me link patterns. Sure, provide the website link. Provide the. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మాకు రీసెంట్గా చాట్‌జీపీటీ ఇచ్చిన సజెషన్ ద్వారా టెక్‌షేకర్ అనే ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఇక్కడ సజెషన్ అంటే కంటెంట్ ఇవ్వడమో లేక కీవర్డ్ సజెస్ట్ చేయడమో కాకుండా మేము చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అవుతుందా అవ్వదా అని అడిగినప్పుడు మీ సైట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ వీటిని క్లియర్ చేయండి, తర్వాత యాడ్సెన్స్కి అప్లై చేయండి అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఇలా చాట్‌జీపీటీ ఇచ్చిన సజెషన్స్తో ఈ సైట్కి జూలై 28న యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి మేము చాట్‌జీపీటీని ఏం అడిగాం, మాకు ఎలా సజెస్ట్ చేసింది అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. అయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికంటే ముందు ఈ టెక్‌షేకర్ సైట్ రిలేటెడ్గా నేను పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో వీటిని కూడా మీకు షేర్ చేస్తాను. దీనివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. టెక్‌షేకర్ అనే ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ సర్వీస్ కోసం టెక్‌షేకర్ అనే కంటెంట్ క్రియేటర్ ద్వారా సర్వీస్ ఓకే చేసుకున్నాం. ఈ కంప్లీట్ సైట్కి డొమైన్ తీసుకుని సైట్ సెటప్ చేసి కంటెంట్ అప్డేట్ చేసి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకురావడానికి మేము 13K వరకు ఛార్జ్ చేస్తామని అడ్వాన్స్ 6,500 వరకు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాం. అయితే మేము సర్వీస్ ఒప్పుకోవడానికి ముందే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రాకపోతే టోటల్ అమౌంట్ రిఫండ్ చేస్తామని చెప్తాము. ఇలా చెప్పి కన్ఫర్మ్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసాము. నేను మెయిన్గా కీవర్డ్ రీసెర్చ్ చేసి కంటెంట్ రైటర్కి ఇస్తాను. నేను ఇచ్చిన కీవర్డ్స్ బేస్ చేసుకుని కంటెంట్ రైటరు కంటెంట్ పోస్ట్ చేస్తూ వస్తాడు. అయితే ఈ సైట్ స్టార్ట్ చేసే టైంలో మాకు ప్రవీణ్ టెక్కీ అని ఒక సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. ఈ సైట్ రిలేటెడ్గా మా టీం మెంబర్కి ఈ ప్రవీణ్ టెక్కీ సైట్లో డేటాని బ్యాకప్ తీసుకుని ఉంచమన్నాను. తర్వాత ఎప్పుడైనా వేరే సైట్కి యూజ్ చేద్దామని చెప్పాను. అయితే తను ఏం చేశాడంటే తీసుకున్న బ్యాకప్లో ఒక్కో పోస్ట్ని ప్రజెంట్ ఈ టెక్‌షేకర్ సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చేసాడు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ప్రవీణ్ టెక్లో సేమ్ కంటెంట్ ఉంది కాబట్టి ఈ సైట్లో డూప్లికేట్ కంటెంట్ అయిపోద్ది. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే తను బ్యాకప్ తీసుకున్న కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాడని 8 పోస్టులు అప్డేట్ చేశాక తెలిసింది. అండ్ ఆ 8 పోస్టులు ఇండెక్స్ కూడా అయిపోయాయి. కాబట్టి వాటిని ఇంక అలా వదిలేసి ప్రవీణ్ టెక్ సైట్ ఎలాగో యాడ్సెన్స్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి ఆ సైట్లో ఉన్న డేటాని డిలీట్ చేసాం. సో ఇలా కంటెంట్ పోస్ట్ చేస్తూ 30 పోస్టులు అయ్యాక యాడ్సెన్స్కి అప్లై చేసాం, కానీ రిజెక్ట్ అయింది. ఇక్కడ రిజెక్ట్ అవడమే కాకుండా రిప్లై రావడానికి కూడా చాలా టైం తీసుకుంది. ఇక్కడ ఎంత టైం తీసుకుంది అనేది చెప్పాలంటే ఇప్పుడు యాడ్సెన్స్కి అప్లై చేయాలంటే ఫస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా. ఇలా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన మెయిల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దాంతోపాటు ఫస్ట్ టైం రిప్లై వచ్చిన మెయిల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇందులో ఉన్న డేట్స్ని బట్టి చూడండి ఎంత టైం డిలే అయింది, ఎంత టైం తీసుకుంది అనేది. ఇలా ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ అయిన మెయిల్ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తూ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసాం. అయినా కానీ సెకండ్ టైం కూడా రిజెక్ట్ అయింది. ఈ సెకండ్ టైం రిజెక్ట్ అయిన మెయిల్ని కూడా మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అయితే ఇప్పటికే మేము ఈ సర్వీస్ ఒప్పుకుని దగ్గరగా 3 మంత్స్ అవుతుంది. అయినా కానీ అప్రూవల్ రాలేదు. ఇంకా ఫైనల్గా 2 టైమ్స్ రిజెక్ట్ అయిందని మాకు సర్వీస్ ఇచ్చిన వాళ్ళు మీరు స్క్రీన్ పై చూస్తున్నట్టుగా మెసేజ్ చేశారు. సో అప్రూవల్ రాలేదు కాబట్టి మేము స్టార్టింగ్లో చెప్పినట్టుగా రిఫండ్ చేసేసాము. అయితే ఇక్కడ మాకు మనీ ఎలా లాస్ అయిందంటే techshaker.in అనే డొమైన్ మేమే బై చేసాము. అండ్ కంటెంట్ రైటర్ కూడా మిస్టేక్ అయింది అనేది పక్కన పెడితే వర్క్ చేశాడు కాబట్టి మనీ పే చేసాం. సో ఈ రెండింటికి మేము మనీ లాస్ అయ్యాం అండ్ సర్వీస్ కూడా ఫెయిల్ అయింది. అలా ఈ సర్వీస్ని క్లోజ్ చేసాం. ఇంకా రిఫండ్ చేసేసాం కాబట్టి సైట్ని టచ్ చేయలేదు. సైట్లో ఎటువంటి కంటెంట్ కూడా అప్డేట్ చేయలేదు. కొన్ని డేస్ అయిన తర్వాత
నేను రెగ్యులర్గా మా హోస్టింగ్లో ఉన్న సైట్స్ని మెయింటెనెన్స్ కోసం చెక్ చేస్తూ ఉంటాను. అలా చెక్ చేస్తున్నప్పుడు ఈ టెక్ షేకర్ సైట్ నాకు కనిపించింది. అప్పటికే వాళ్ళకి రిఫండ్ చేసి 3 months అయిపోతుంది. అయినా కానీ సైట్ అలా లైవ్లోనే ఉండిపోయింది. నెక్స్ట్ డే ఆ బ్రోకి మెసేజ్ చేశాను. నేను ఎలా మెసేజ్ చేశాను ఏంటనేది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ నేను సైట్లోకి లాగిన్ అయ్యి సైట్లో స్పీడ్ రిలేటెడ్గా, డిజైన్ రిలేటెడ్గా చిన్న చిన్న చేంజెస్ చేశాను. అలా నేను ఏవైతే చేంజెస్ చేయాలనుకున్నానో వాటన్నిటిని చేంజెస్ చేసి నేను అంతా ఓకే అనుకున్నాక టెక్నికల్గా చాట్‌జీపీటీని ఏది అడిగినా చెప్తుంది కదా, ఈ సైట్ కోసం కూడా ఒకసారి అడుగుదాం అనుకుని నేను చాట్‌జీపీటీని ఓపెన్ చేసి ఈ చాట్‌జీపీటీలో సైట్ లింక్ ఇచ్చి ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ పెడితే వస్తుందా ఆర్ ఇంకేమైనా నీడ్ ఉందా, నేను అడిగిన లాంగ్వేజ్లో చెప్పని అడిగాను. దీనికి చాట్‌జీపీటీ రిప్లై ఇస్తూ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది కానీ కొన్ని క్రైటీరియన్ మీట్ అవ్వాలని క్వాలిటీ కంటెంట్, వెబ్సైట్ స్ట్రక్చరు, పాలసీ కంప్లైంట్స్, ప్రైవసీ పాలసీ, ట్రాఫిక్ అని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసింది. లాస్ట్లో ఈ క్రైటీరియన్ ఫాలో చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయని చెప్తుంది కానీ చాట్‌జీపీటీ నేను ఇచ్చిన సైట్ని స్కాన్ చేయకుండా జస్ట్ ఓన్లీ యాడ్సెన్స్ కండిషన్స్ మాత్రమే మెన్షన్ చేసింది. నెక్స్ట్ నేను మళ్ళీ సైట్ను ఒకసారి చెక్ చేయి టోటల్గా అని రిప్లై ఇచ్చాను. ఇప్పుడు పైన సెర్చ్డ్ అని వచ్చింది కదా, ఇలా వస్తే మన సైట్ని సెర్చ్ చేసి స్కాన్ చేసింది అన్నట్టు. ఇప్పుడు చాట్‌జీపీటీ ఇచ్చిన రిప్లై చూస్తే మీ సైట్ టెక్ షేకర్ యాడ్సెన్స్ అప్రూవల్కి సరిపోయిన హై క్వాలిటీ కంటెంట్, క్లియర్ నావిగేషన్ అండ్ రిక్వైర్డ్ పాలసీ పేజెస్ లైక్ ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అండ్ కాంటాక్ట్ అస్ ఉన్నాయి. కంటెంట్ యూనిక్ అండ్ యూజ్ఫుల్ గా ఉంది. ఇంకా యాడ్సెన్స్ పాలసీస్ ని ఫాలో చేస్తున్నారని చెప్తుంది. కానీ ఫ్రీ మూవీ డౌన్లోడ్ సైట్స్ అనేది ఇష్యూ అవ్వచ్చు. ఎందుకంటే కాపీరైటెడ్ కంటెంట్ ని ప్రమోట్ చేసే వెబ్సైట్స్ ని గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ చేయదు. అది కరెక్ట్ చేస్తే అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నాకు రిప్లై ఇచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఫ్రీ మూవీ డౌన్లోడ్ సైట్స్ అనే కీవర్డ్ చూపిస్తుందో ఆ కీవర్డ్ కోసం సైట్ను ఓపెన్ చేసి చూస్తున్నాను. అలా చెక్ చేసినప్పుడు ఈ ఫ్రీ మూవీ డౌన్లోడ్ సైట్స్ అనే కీవర్డ్ పైన ఒక పోస్ట్ అయితే కనిపించింది. అయితే ఇక్కడ దీనికోసమే చాట్‌జీపీటీ చెప్తుంది అనుకుని మళ్ళీ చాట్‌జీపీటీ దగ్గరకు వెళ్ళి పోస్ట్ డిలీట్ చేయమంటావా అని అడిగాను. ఇప్పుడు చాట్‌జీపీటీ మళ్ళీ రిప్లై ఇచ్చింది. అదేంటంటే ఎస్, ఫ్రీ మూవీ డౌన్లోడ్ సైట్స్ పోస్ట్ని డిలీట్ చేయడం యాడ్సెన్స్ అప్రూవల్కి హెల్ప్ చేస్తుంది. కాపీరైటెడ్ కంటెంట్ని ప్రమోట్ చేసే పోస్ట్ ఉంటే యాడ్సెన్స్ పాలసీస్ వైలేట్ అవుతాయి. సో అలాంటి పోస్ట్ని రిమూవ్ చేస్తే అప్రూవల్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్తుంది. సరే అని పోస్ట్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అప్పుడు ఏదో ఒక కాలర్ వేరే వర్క్ చూస్తూ పోస్ట్ డిలీట్ చేశాను అనుకున్నాను. డిలీట్ చేశాను కదా అని ఇప్పుడు ఒకసారి చెక్ చేయని చాట్‌జీపీటీకి రిప్లై ఇచ్చాను. దీనికి చాట్‌జీపీటీ మళ్ళీ సైట్ని చెక్ చేసి బెస్ట్ ఫ్రీ మూవీ డౌన్లోడ్ అనే పోస్ట్ అలానే ఉంది, డిలీట్ చేయండి అని చెప్తుంది. అదేంటి డిలీట్ చేసావు కదా అని చూస్తే పోస్ట్ డిలీట్ కాలేదు. ఎందుకు ఇలా అయ్యింది అనుకుని పోస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసి సెర్చ్ కన్సోల్లో ఇండెక్స్ అయిందా లేదా అని చెక్ చేశాను. ఇలా చూస్తే ఇండెక్స్ అయి కనిపిస్తుంది. సో ఇండెక్స్ అయింది కాబట్టి ఇండెక్స్ అయిన దాన్ని ఖచ్చితంగా రిక్వెస్ట్ రిమూవల్ పెట్టాలి. ఇలా ఈ యూఆర్ఎల్ ని ఇక్కడ నుంచి రిక్వెస్ట్ రిమూవల్ పెట్టాను. పోస్ట్ దగ్గరకు వచ్చి ఈ పోస్ట్ ని ట్రాష్ లో పెట్టాను. నేను ట్రాష్ లో పెట్టిన పోస్ట్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది చూడండి. ఇలా ఈ పోస్ట్ని ట్రాష్ చేసిన తర్వాత చాట్‌జీపీటీ దగ్గరకు వెళ్ళి పోస్ట్ని డిలీట్ చేశాను, చూడు ఒకసారి అని రిప్లై ఇచ్చాను. ఇప్పుడు చాట్‌జీపీటీ బెస్ట్ ఫ్రీ మూవీ డౌన్లోడ్ సైట్స్ ఫర్ 2024 పోస్ట్ని డిలీట్ చేశారు. వెబ్సైట్ కంటెంట్ అండ్ స్ట్రక్చర్ యాడ్సెన్స్ పాలసీస్కి కంప్లై చేస్తున్నాయి. మీ వెబ్సైట్ యాడ్సెన్స్ అప్రూవల్ పొందడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ స్టెప్ యాడ్సెన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి అండ్ అప్రూవల్ కోసం వెయిట్ చేయండి. అప్రూవల్కి కొన్ని రోజులు టైం పడవచ్చు. ఆల్ ది బెస్ట్ అని ఇలా చాట్‌జీపీటీ అయితే రిప్లై ఇచ్చింది. ఇంక ఈ చాట్‌జీపీటీతో కన్ఫర్మ్ చేసుకుని అదే రోజు మెయిల్ డీటెయిల్స్ తీసుకుని యాడ్సెన్స్కి అప్లై చేశాను. అంటే నేను 13/7/2024న యాడ్సెన్స్కి అప్లై చేశాను. ఇలా యాడ్సెన్స్కి అప్లై చేసిన తర్వాత ఫైనల్గా 28/7/2024న యాడ్సెన్స్ నుంచి రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఏంటి అనేది మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్గా ఈ టెక్ షేకర్ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. అది కూడా చాట్‌జీపీటీ సజెషన్తో.
అప్రూవల్ వచ్చిందని చెప్తాను. సో నేను ఇక్కడ చెప్పింది మొత్తం ప్రాక్టికల్ గా కూడా చూసారు కదా. దీన్ని బేస్ చేసుకుని మీరే చెప్పండి చాట్‌జిపిటి వల్లే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందా లేదా అనేది. అప్రూవల్ రావడమే కాదు, ఈ అప్రూవల్ తో సర్వీస్ కూడా కంప్లీట్ అయింది, లాస్ అయిన మనీ కూడా రిటర్న్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ చాట్‌జిపిటి ద్వారా 13K వరకు ఎర్న్ చేశానని కూడా చెప్పొచ్చు. ఒకవేళ చాట్‌జిపిటి ఈ పోస్ట్ ని డిలీట్ చేయని చెప్పకపోతే నేను అది చూడకుండా అప్లై చేసేవాడిని. ఒకవేళ అలా అప్లై చేస్తే సైట్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఉండేది. అండ్ కొంతమంది నన్ను అడగొచ్చు, చాట్‌జిపిటి చెప్పడం కాదు కానీ నీకు యాడ్సెన్స్ అప్రూవల్ రిలేటెడ్ గా అన్నీ తెలుసు అంటావు కదా, ఈ కీవర్డ్ యూజ్ చేయకూడదని నీకు తెలీదా అని కొంతమంది అడగచ్చు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు సైట్ నేమ్ గుర్తులేదు కానీ ఒక యాడ్సెన్స్ అప్రూవల్ అయిన సైట్లో ఈ కీవర్డ్తో కంటెంట్ చూసాను, అది కూడా కొంచెం లీగల్ కంటెంట్ లానే కనిపించింది. అలా దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ కీవర్డ్ పై సైట్లో కంటెంట్ పెట్టించానని చెప్తాను. సో దానివల్ల నేను ఆ కీవర్డ్ పై అంత ఫోకస్ చేయలేదు. ఫైనల్గా చెప్పాలంటే ఎలా అయితేనే ఒక లెసన్ నేర్చుకున్నాను, ఏదైతే నేను నేర్చుకున్నది ఉందో దాన్ని మీకు కూడా చెప్పాను. నేను ఈ కంప్లీట్ ప్రాసెస్ చెప్పాను కదా, ఈ ప్రాసెస్ చూసి మీరు ఏం నేర్చుకున్నారు, మేము ఎక్కడ మిస్టేక్ చేసాం అనేది కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోకి సంబంధించి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.